మీ స్కిన్ మీద వ్రింకిల్స్, డల్, డ్రైగా అయ్యి మొత్తం స్కిన్ అంతా పొడిబారినట్టు అయిపోతుందా? ఈ వింటర్ సీజన్‌లో అందరికీ అలానే అవుతుంది. బట్ మనం అది అలానే వదిలేస్తే వీడియోలో నేను వాటన్నిటికి సొల్యూషన్స్‌తో పాటు ఇంకా మంచి బెనిఫిట్స్‌నిచ్చే ఒక మంచి క్రీమ్ చూయిస్తాను మీకు. హలో పీపుల్! నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. నేను చాలా వరకు నా స్కిన్ కేర్ కానీ, హెయిర్ కేర్ కానీ హోమ్ రెమెడీసే ఫాలో అవుతాననమాట. బ్యూటీ పార్లర్‌కి, సెలూన్స్‌కి వెళ్ళడం చాలా తక్కువ. సో, నేను ప్రిపేర్ చేసుకునే ఫేస్ క్రీమ్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేస్ క్రీమ్ ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వింటర్ సీజన్‌లో చాలా వరకు అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే, స్కిన్ అన్నది డల్‌గా, డ్రైగా అయిపోతుంది. మొత్తం పొడిబారినట్టు అయిపోయి వ్రింకిల్స్ వచ్చేస్తాయి. సో, అది మనం అట్లనే వదిలేసి ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అండ్ వింటర్ సీజన్‌లో అనే కాదు, ఈ క్రీమ్ ఏ సీజన్‌లో అయినా యూజ్ చేయొచ్చు. లైక్ మనకు యాక్నీ ఉన్నా, పింపుల్స్ ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా అండ్ మన స్కిన్‌ని ఫేర్ చేయడానికి, మంచి స్మూత్, సాఫ్ట్ అండ్ గ్లాసీ లుక్ ఇవ్వడానికి ఈ క్రీమ్ చాలా హెల్ప్ చేస్తది. ఏ సీజన్‌లో అన్నా యూజ్ చేయొచ్చనమాట ఈ క్రీమ్. సో, ఇప్పుడు నేను చూయించే క్రీమ్ అన్నది ఒకసారి ట్రై చేసి, యూజ్ చేసి చూడండి. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్నీ నేచురల్ ఇంగ్రీడియెంట్సే అనమాట. ఈ స్కిన్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ చూస్తారు. స్కిన్ అన్నది ఈవెన్‌గా అవుతుంది. అన్‌ఈవెన్ స్కిన్ టోన్‌తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేస్తే మంచిగా స్కిన్ అన్నది ఈవెన్ అవుతుంది. అండ్ మంచి ఫెయిర్‌నెస్ ఉంటుంది. అండ్ చాలా మంచి గ్లాసీ లుక్ గూడా ఉంటుందనమాట. గ్లోయింగ్‌గా అవుతుంది మన ఫేస్. మనం చేయాల్సిందల్లా రెగ్యులర్‌గా యూజ్ చేయడమే. సో, ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో అండ్ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో, ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టు ఇప్పుడు నేను చూయించేది రైస్ క్రీమ్ అనమాట. అండ్ ఈ రైస్ క్రీమ్ ది బెస్ట్ టైమ్ టు యూజ్ ఎప్పుడు అంటే నైట్ టైమ్‌లో అనమాట. నైట్ పడుకునే ముందు ఈ క్రీమ్ అప్లై చేసుకొని పడుకుంటే ది బెస్ట్ రిజల్ట్ చూస్తాము. ఎందుకు అనంటే డే టైమ్‌లో మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాము. అదే నైట్ టైమ్‌లో అయితే స్కిన్ అన్నది మన బాడీ అన్నది రిలాక్స్‌గా ఉంటుంది అండ్ మంచిగా రిజల్ట్ దొరుకుతుందనమాట. ఈ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎట్లా అప్లై చేసుకోవాలి అన్నది ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. డ్రై స్కిన్ వాళ్ళు ఎట్లా యూజ్ చేయాలి, ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎట్లా యూజ్ చేయాలి, కంబైన్డ్ స్కిన్ వాళ్ళు ఎట్లా యూజ్ చేయాలి అన్నది కూడా నేను ఫుల్‌గా ఈ వీడియోలో చూయించేస్తాను. సో, వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, న్యూ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి నేను నా స్కిన్ కేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్కిన్ కేర్ అంటే పార్లర్స్‌కి వెళ్లి చేయించుకోవడం కాదు. ఇంట్లో కూడా మంచిగా స్కిన్ కేర్ చేసుకోవచ్చు. సో, ఎట్లా చేసుకుంటాను అన్నది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు స్కిన్ కేర్‌లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్. సో, క్లెన్జింగ్ నేను ఎట్లా చేసుకుంటున్నానంటే ఫస్ట్ వచ్చేసి ఓట్స్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ శనగపిండి అండ్ కొంచెం 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్. రోజ్ వాటర్ లేకపోతే నార్మల్ వాటర్ అయినా పర్లేదు. ఈ 3 మంచిగా మిక్స్ చేసుకొని ఫేస్‌కి అప్లై చేసుకోవాలనమాట. మంచిగా జెంటిల్‌గా ఫేస్‌కి అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు వదిలేసేయాలి. తొందరగానే డ్రై అయిపోతుంది. సో, 5 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోవాలి. సో, ఈ ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న డర్ట్ అంతా రిమూవ్ అయిపోయి, డర్ట్ కానీ, టాన్ కానీ ఏదైనా ఉంటే రిమూవ్ అయిపోయి మంచిగా క్లీన్‌గా కనిపిస్తుందనమాట. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి టోనర్ అనమాట. నేను నార్మల్‌గా రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటున్నాను. అండ్ థర్డ్ స్టెప్ ఈ క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. సో, ఏదైనా ఫేస్ క్రీమ్స్ కానీ, లేకపోతే ఏదైనా ఫేస్ ప్యాక్స్ కానీ, ఫేస్ మాస్క్ కానీ అప్లై చేసుకుంటే చాలా వరకు ఈవినింగ్ టైమ్‌లో అప్లై చేసుకోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఈవినింగే మనము అప్లై చేసుకున్న తర్వాత పడుకుంటాం కాబట్టి మన స్కిన్ అన్నది అటు ఇటు జరగడం కానీ అట్లా ఏముండదు. రెస్ట్ మోడ్‌లో ఉంటది కాబట్టి మంచి రిజల్ట్ చూస్తాం మనము. ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి జస్ట్ రైస్ అనమాట. బియ్యం మనం ఇంట్లో తినే బియ్యమే అనమాట. ఆ బియ్యంని ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఇది మనము ఒక 1 వీక్ వరకు చేసుకుంటేనే బెటర్ అనమాట. ఎక్కువ రోజులు ఉండదిది. అందుకని చెప్పి ఒక 4 టేబుల్ స్పూన్ బియ్యం తీసుకొని మంచిగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసేయండి అనమాట. 1, 2 అవర్స్ నానబెట్టినా పర్లేదు కానీ ఓవర్ నైట్ నానబెడితే ఏందంటే అది ఫర్మెంట్ అవుతుంది కదా! మంచి రిజల్ట్ ఉంటదనమాట దాంతోటి. సో, ఓవర్ నైట్ నానబెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రైస్ వాటర్ ఉన్నాయి కదా! సో, అదే వాటర్ యూజ్ చేసి రైస్‌ని కుక్ చేసుకోవాలనమాట. స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక 5, 10 మినిట్స్ వరకు. మొత్తం అంతా మనం తినే అన్నంలాగా అవ్వకుండా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉండేలాగా అంతవరకు కుక్ చేసుకోవాలి. అది కుక్ అయిపోయిన తర్వాత కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత మంచిగా బ్లెండ్ చేసుకోవాలనమాట. మిక్సీ పట్టేసేయాలి. మిక్సీ పట్టేసిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలనమాట. కొంచెం కొంచెం బరకగా ఉంటది కదా! మనం ఫేస్ క్రీమ్స్ అంత బరకగా ఉంటే అంత మంచిగా అనిపియదు కదా! సో, మంచిగా జల్లెడ పట్టుకొని జస్ట్ క్రీమ్ లాగానే తీసుకోవాలి. మంచిగా సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉండేటట్టు తీసుకోవాలనమాట జల్లెడ పట్టుకొని.
సో మీరు స్ట్రెయినర్‌తో అన్నా తీసుకోవచ్చు. లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ మంచి కాటన్ క్లాత్ తీసుకొని ఇట్లా స్క్వీజ్ చేసన్నా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనది మంచి క్రీమ్ అన్నది రెడీ అయిపోయింది కదా! అండ్ ఇప్పుడు ఇంకొన్ని బెనిఫిట్స్ కోసము ఈ క్రీమ్‌లో ఏమేమి యూజ్ చేయాలో చెప్తాను. ఆయిల్ స్కిన్ వాళ్ళు ఏం యూజ్ చేయాలి, డ్రై స్కిన్ వాళ్ళు ఏం యూజ్ చేయాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ డ్రై స్కిన్ అండ్ కంబైన్డ్ స్కిన్ వాళ్ళకి చెప్తాను. ఈ క్రీమ్ మనం స్ట్రెయిన్ చేసుకొని తీసుకున్నాం కదా! ఈ క్రీమ్‌లో ఇంకొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకోవాలి. దానివల్ల ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మీ దగ్గర ఇంగ్రీడియెంట్స్ లేకపోతే నార్మల్‌గా ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకొంచెం బెనిఫిట్స్ కోసము దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ రా మిల్క్ పచ్చి పాలు యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ లేకపోతే అలోవెరా జెల్, నేచురల్ అలోవెరా జెల్ యాడ్ చేసుకున్నా ఏం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ లేకపోతే ఆలివ్ ఆయిల్ లేకపోతే విటమిన్ ఈ క్యాప్సూల్, ఈ మూడిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. అండ్ ఇది ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలి. అది కూడా ఓన్లీ 7 days, 1 week మాత్రమే. ఎందుకంటే దీంట్లో అన్ని మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం కదా, ఏం కెమికల్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి తొందరగా పాడైపోతుంది. అందుకని చెప్పి ఓన్లీ 7 days ఉంటుంది. అది కూడా ఫ్రిడ్జ్ లో ఉంటుంది అనమాట. డైలీ నైట్ అప్లై చేసుకోవాలన్నమాట. డైలీ నైట్ పడుకునే ముందు మంచిగా ఫేస్ అంతా క్లీన్ చేసుకొని ఈ క్రీమ్ ని తీసుకొని మంచిగా అప్లై చేసుకోవాలి. ఫేస్ కి అప్లై చేసుకొని ఓవర్ నైట్ అట్లనే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత బాగా అనిపిస్తుందో మన స్కిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలంటే, ఈ రైస్ క్రీమ్ ఉంది కదా, దీంట్లో ఒక 1 to 2 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ అండ్ మళ్ళీ 1 టేబుల్ స్పూన్ చందనం పౌడర్, శాండల్వుడ్ పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. అలోవెరా జెల్ మీకు పడదు అని అంటే స్కిప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కొంచెం పించ్ అన్నమాట పసుపు, అది కూడా కస్తూరి పసుపు యాడ్ చేసుకుంటే చాలా మంచిది కిచెన్ పసుపు కంటే. అంతే, ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని ఇది కూడా సేమ్ ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలి. 7 days వరకు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో ఈ 1 week 7 days మీరు ఇది రెగ్యులర్ గా యూస్ చేసి చూడండి, మీకే రిజల్ట్ అర్థమవుతుంది. అండ్ మీరు మళ్ళీ చేసుకుంటూ ఉంటారనమాట. చేసుకోవడం కూడా ప్రాసెస్ అన్నది చాలా సింపుల్. సో హ్యాపీగా యూస్ చేయొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూయించాను కదా, నాదైతే డ్రై స్కిన్ అన్నమాట. బట్ ఇప్పుడు నేను 2 అప్లై చేసుకొని చూపిస్తాను, ఆయిల్ స్కిన్ టైప్ ది, డ్రై స్కిన్ టైప్ ది. మార్కెట్ లో మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాము ఫేస్ ఫెయిర్ గా అవ్వడానికి అని చెప్పి, పిగ్మెంటేషన్ పింపుల్స్ పోవడానికి అని చెప్పి, అట్లా అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాము. బట్ అవన్నీ స్కిన్ ప్రాబ్లమ్స్ పోవడానికి మనం ఇంట్లోనే రైస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ అన్నమాట. అండ్ ఈ రైస్ క్రీమ్ కనుక మనం రెగ్యులర్ గా యూస్ చేస్తే మన ఏజ్ అన్నది చాలా తక్కువ కనిపిస్తుంది. అంటే 40 years ఉన్న వాళ్ళు 25-30 years లాగా కనిపిస్తారు అనమాట. అంటే దాని అర్థం చాలా యంగ్ లుక్ ఇస్తుంది అనమాట. ఇంకా చాలా వరకు తెలిసిందే, కొరియన్ వాళ్ళ స్కిన్ ఎలా ఉంటది, చాలా గ్లాజీ లుక్ ఉంటది కదా. వాళ్ళ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో కానీ, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో కానీ రైస్ అన్నది ఎక్కువగా యూస్ చేస్తారంట వాళ్ళు. అండ్ బేసిక్ గా వాళ్ళ స్కిన్ టోన్ అలాంటిది. చాలా మంది నమ్మరు, కానీ అంటే యూస్ చెయ్యని వాళ్ళు నమ్మరు. వన్స్ ఎవరైనా యూస్ చేస్తే 100% నమ్ముతారు అనమాట. రిజల్ట్ అన్నది అంత బాగుంటది. సో డెఫినెట్ గా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. జస్ట్ 7 days లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది అనమాట. అంటే 7 days లోనే ఎంత నల్లగున్న మొహం అన్న తెల్లగా అయిపోతుందా అని మీరు అడగొచ్చు. అట్లా కాదు, ఇంప్రూవ్మెంట్ అన్నది కనిపిస్తుంది అనమాట. మన స్కిన్ సాఫ్ట్ గా, స్మూత్ గా, కొంచెం ఫెయిర్ అవ్వడము, చాలా మంచి గ్లాజీ లుక్, షైనీగా అవ్వడం కనిపిస్తుంది మీకు. సో అట్లా మీకు స్కిన్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే అప్పుడు మీరు రెగ్యులర్ గా యూస్ చేయండి. పర్సనల్ గా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ క్రీమ్ అప్లై చేసుకున్నప్పుడు. నా స్కిన్ అన్నది ఈవెన్ టోన్ గా మారుతుంది. మనం చిన్నపిల్లల స్కిన్ టచ్ చేస్తే ఎంత స్మూత్ గా అనిపిస్తుంది, మన స్కిన్ కూడా అట్లనే స్మూత్ గా అనిపిస్తుంది. మంచి కలగా అనిపిస్తుంది అనమాట ఫేస్. సో మనది మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఇట్లా సెల్ఫ్ ప్యాంపరింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మంచిగా సెల్ఫ్ కేర్ తీసుకుంటూ, సెల్ఫ్ ప్యాంపర్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు. సో ఈ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత ఏంటంటే, ఫస్ట్ లైట్ గా అప్లై చేసుకోవాలి. కొంచెం ఎక్కువగా అప్లై చేసుకుంటే ఇట్లా గట్టిగా అయిపోతుంది అనమాట ఫేస్ మీద. లైట్ గా అప్లై చేసుకొని నైట్ అంతా అట్లనే వదిలేసేయచ్చు. మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు. నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ యూస్ చేసి వాష్ చేసుకోవచ్చు. మీకు డ్రై అయిపోతున్న ఫీలింగ్, స్టిక్కీ లాగా అనిపిస్తే 15 minutes పెట్టుకొని తర్వాత ఫేస్ వాష్ తోటి వాష్ చేసేసుకోండి. సో డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ గానే ఉంది అని కోరుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బై బై.